హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు తలపడుతున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఎలా జరుగుతుందో అయిపోయారు చూడండి. ఇక టాస్ అయితే వేద్దాం. ఎవరు కోరుకుంటారు? నేను కోరుకుంటా. కన్నయ్య టాస్ కోరుకుంటాడట. చూద్దాం మరి ఏం వస్తుందో. హెడ్స్ అన్నాడు. హెడ్స్ వచ్చింది. సిఎస్కే టాస్ గెలిచింది. మరి బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటింగ్. సో టాస్ గెలిచిన సిఎస్కే బ్యాటింగ్ అయితే తీసుకుంది. 6 overs మ్యాచ్. ఓకే, వెనుక జాల్కి డైరెక్ట్ అంటే అవుట్ లేదు. ఓకే, ఇక మ్యాచ్లోకి వెళ్దామా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక మ్యాచ్లోకి అయితే వెళ్దాం. ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడు లెగ్ సైడ్ ఆడుతున్నాం కదా, నెక్స్ట్ ఓవర్ ఆఫ్ సైడ్ ఆడతాం. 3 overs లెగ్ సైడ్, 3 overs ఆఫ్ సైడ్ అన్నట్టు. ఫస్ట్ బాల్ డాట్ అయితే అయిపోయింది. సెకండ్ బాల్ క్యాచా లేదు, గుడ్ ఫీల్డింగ్. డాట్ బాల్ అయితే అయింది. థర్డ్ బాల్ కొని డాట్ అయిపోయింది. చక్కగా బౌలింగ్ వేస్తుంది సంతోష్ శెట్టి అలా. ఫోర్త్ బాల్ కొని డాట్ అయిపోయింది. నెక్స్ట్ బాల్ వావ్, చక్కటి ప్రయత్నం. డాట్ బాల్, బట్ పూర్వత అనుకున్నాం, పోలేదు. చక్కటి ఫీల్డింగ్ వేసిండు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్, డాట్ బాల్. ఇప్పుడు సెకండ్ ఓవర్ ఇక్కడ అన్నట్టు బ్యాటింగ్. ఇప్పుడు ఆఫ్ సైడ్ వస్తుంది మనకు ఇక్కడ నుండి. ఇంకో చూడండి, సేమ్ అప్పట్లే ఆపా. ఇంకా పిల్లర్ కాడ నుంచి ఇటు మొత్తం ఇట్లే స్టేడు. ఆ పిల్లర్ కాడ నుంచి ఇటు మొత్తం ఉన్నాయి. పోయి లెగ్ సైడ్ ఎటువంటి ఉన్నాయి, పో లెగ్ సైడ్ మొత్తం ఉన్నాయి. ఫస్ట్ బాల్ సెకండ్ ఓవర్లో కొత్త రూల్ పెట్టినాం ఈ మ్యాచ్లో. డాట్ బాల్ మొత్తం మీద నరేష్ అన్ని డాట్లు ఆడుతుండు. కన్నయ్య 6 overs నేను తిరంగా కూర్చున్నాయి అక్కడ. నెక్స్ట్ బాల్ డాట్ బాల్, డ్రమ్మును కొట్టిండు. కన్నయ్య ప్రెస్టేషన్ అవుతుంది అక్కడ. వావ్, చక్కటి ప్రయత్నం. బౌండరీ అయితే కొట్టేసిండు. ఫైనల్లీ ఒక 4 అయితే వేయింది. నెక్స్ట్ బాల్ డాట్ బాల్, లైన్ ఆట్ పెట్, గాడికి వెళ్ళిపోతుంది అంతే. దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక అట్లా అనిపిస్తుంది బ్యాట్ చిన్న ఉండు. ఫిఫ్త్ బాల్ వావ్, చక్కటి ప్రయత్నం. ఫీల్డింగ్ మిస్టేక్, బౌండరీ వెళ్ళిపోయింది. 8 పరుగులు. లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్, బోల్డ్ అవుట్ అయిపోయిండు. ఇక అక్కడికి వెళ్దాం నెక్స్ట్ ఓవర్. ఇక థర్డ్ ఓవర్ ఇక్కడికి వచ్చినాం. చక్కటి ప్రయత్నం, బౌండరీ అయితే వెళ్ళిపోయింది. ఫస్ట్ బాల్ బౌండరీ పంపించిండు. 12 score, 4, 16. చక్కటి ప్రయత్నం, గుడ్ ఫీల్డింగ్. ఫోర్త్ బాల్ క్యాచ్ పడితే అవుట్ లేదు, క్యాచ్ పట్టలేదు. ఐదో బాల్ వైడ్ బాల్. చక్కటి ప్రయత్నం, బౌండరీ తెలింది. 20 score, లాస్ట్ బాల్ ఆఫ్ ద థర్డ్ ఓవర్, 6 runs, 26 runs. ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ ఆఫ్ సైడ్ బ్యాటింగ్ కాబట్టి ఇగో ఇక్కడికైతే వెళ్తున్నాం. 26 score. నెక్స్ట్ బాల్ ఫుల్ టచ్ బాల్, జస్ట్ బోల్డ్ అవుతుండే. నెక్స్ట్ బాల్ డైరెక్ట్ 6 or 4 అయితే కొట్టేసిండు. బౌండరీ వెళ్ళింది. 30 score. నెక్స్ట్ బాల్ ఫీల్డింగ్ మిస్టేక్, మళ్ళీ ఒక బౌండరీ. 34. వైడ్ బాల్, వైడ్ బాగా దూరమైంది.
నెక్స్ట్ బాల్ క్యాచ్ లేదు, 6 కొట్టేసిండు. 40 స్కోర్. డాట్ బాల్ అవుట్ అయితే నువ్వు అవుట్ కాపుతలేదు. చక్కటి ప్రయత్నం. లేదు 4 ఎక్కడి లేదు, 4 అట్ లాస్ట్ కిడ. ఓవర్ కంప్లీటెడ్. 40 స్కోర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్యాటింగ్. ఈ మ్యాచ్లో అయితే డిఫరెంట్ ఆడుతున్నాం. అవుటే క్యాచ్ పట్టేసిండు, 1 వికెట్ పడ్డది. ఇంకొకసారి ఉంది కన్నయ్యకు. 5th ఓవర్ ఇది. 40 స్కోర్. క్యాచ్ పడితే కంటిన్యూ. 12 ట్రై బట్ క్యాచ్ అయితే పట్టలేదు. నెక్స్ట్ బాల్ చక్కటి బౌండరీ. 44 స్కోర్. ఇంకొక ఓవర్ ఉంది. క్యాచ్ పట్టిండా లేదు. డాట్ బాల్. లాబాలా నెక్స్ట్ బాల్ బౌండరీ. పిల్లర్ కంటింది. 48. నెక్స్ట్ బాల్ క్యాచ్. అరే క్యాచ్ డ్రాప్. నాట్ బౌండరీ. ఓవర్ కంప్లీటెడ్. ఓవర్ కంప్లీట్. ఓవర్ అయిపోయింది పక్కడికి. ఇప్పుడు ఆఫ్ సైడ్ బ్యాటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది మేము కూడా కొత్తగా ట్రై చేసినాం. మరి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఆడితే ఎట్లా ఉంటుందని. గుడ్ 6. 54 స్కోర్. ఇక లెఫ్ట్ హ్యాండ్ పడుతుంది కన్నయ్య బ్యాటింగ్. ఇష్టం. బోల్డే. లెఫ్ట్ హ్యాండ్ ప్రయోగం చేసిండు బట్ బోల్డ్ అయిండు. 54 స్కోర్. ఫ్రెండ్స్ ఫైనల్లీ సిఎస్కే బ్యాటింగ్ బట్టి 54 పరుగులు అయితే కొట్టిరు. 55 పరుగుల టార్గెట్ ముంబై ఇండియన్స్కి అయితే ఉంది. మరి చూద్దాం ఎన్ని ఓవర్ల టార్గెట్ రీచ్ అవుతారో, ఎన్ని ఓవర్లు ఆల్అౌట్ చేస్తారో, ఏం జరుగుతుందో. లెట్స్ గో. ఇక ముంబై అయితే బ్యాటింగ్ పట్టింది. ఇక ఫస్ట్ బాల్ కన్నయ్య అయితే బౌలింగ్ వేస్తుండు. చూద్దాం మరి. ఫస్ట్ బాలే బట్ ఎడ్జ్ అవుట్ అంటుతే లేదు. జాలి కంటే అవుట్ అన్నీ తీసేసినాం కాబట్టి చిన్నకన్నా సేఫ్ అయిండు. సెకండ్ బాల్ 6 రన్స్. చక్కటి బౌన్స్ని నరేష్ మీదకి వెళ్ళి బౌండరీ క్లియర్ చేసిండు. సంతోష్ అటు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుండు. వావ్ చక్కటి ప్రయత్నం. గుడ్ ఫీల్డింగ్. ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేసిండు కన్నయ్య. వావ్ చక్కటి ప్రయత్నం. అన్ని ఆఫ్ సైడ్ కొడుతుండు. అండ్ నెక్స్ట్ బాల్ స్కోర్ వచ్చేసరికి 6. ఉల్టాస్ బాల్ బౌండరీ పంపించేసిండు. 10 స్కోర్. నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం చేసిండు బట్ డాట్ అయిపోయింది. ఓవర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆఫ్ సైడ్ వెళ్దాం. మరి చిన్న కన్నా ఆఫ్ సైడ్ బ్యాటింగ్ ఎలా పడతాడో చూద్దాం. ఇక సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ చూద్దాం. మరి ఇక్కడ నుండి చిన్న కన్నా బ్యాటింగ్ ఎలా చేస్తాడో. చక్కటి ప్రయత్నం బట్ డాట్ బాల్. సెకండ్ బాల్ స్ట్రేట్ ఉన్నాయి. బౌండరీ. ఎంత? 14 స్కోర్. 14 స్కోర్. డాట్ బాల్. ఆ మూలకెళ్ళి ఉంటాయి. మూల నుంచి ట్రల్లు. వైట్ బాల్. నెక్స్ట్ బాల్ 14 స్కోర్ ఇప్పటికైతే. సెకండ్ ప్రయత్నం లెగ్ సైడ్ బట్ డాట్ బాల్. ఇంకో 2 బాల్ ఉన్నాయట. సెకండ్ ప్రయత్నం డాట్ బాల్. 6 స్కోర్. 20 స్కోర్. ఆఫ్ సైడ్ మంచిగా ట్రై చేసిండు. 2 ఓవర్లు ముగిసేసరికి 20 స్కోర్. 6 రన్స్. ఫుల్ టాస్ బాల్ని 6 పంపించేసిండు లెగ్ సైడ్. 26 స్కోర్. చక్కటి 6. మళ్ళీ ఒక 6 పంపించేసిండు. 32 స్కోర్. వావ్ బోల్డ్ అవుతుండే జస్ట్ మిస్. హైడ్రిక్ 6 కూడా చూసిండు. నెక్స్ట్ బాల్ వైడ్. అంత హైట్ వచ్చింది. అది బ్యాట్ కంటలేదు.
నెక్స్ట్ బాల్ 32 స్కోర్. వెల్ ట్రై, గుడ్ ఫీల్డింగ్. వావ్, చక్కటి 6 కొట్టిండు. 38 స్కోర్. భారీ స్కోర్ అది వచ్చింది ఓవర్లో. ఇంకొక బాల్ లేదా కంప్లీటా? నెక్స్ట్ ఆఫ్ సైడ్. ఇక 4th ఓవర్ స్కోర్ 38. 3 6 కొట్టింది లాస్ట్ ఓవర్లో. 6 runs. 44. చిన్న కన్య సూపర్ బ్యాటింగ్ చేస్తుండే ఈరోజు. వెల్ ట్రై బట్ డాట్ బాల్. నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం, గుడ్ ఫీల్డింగ్. అక్కడ అటుకి మళ్ళీ అటే కొడుతుండు, డాట్ బాల్. నెక్స్ట్ బాల్ బ్యాట్ కంటే జాల్ కంటే అవుట్లేదు కాబట్టి నాట్ అవుట్. 44 స్కోర్. గుడ్ ఫీల్డింగ్. ఈ వీటికి లేవురా, లాస్ట్ గోడ పిల్లర్ ఎడ్జ్కే ఉన్నాయి. ఆ పక్క ఉందా? ఈ పిల్లర్కి లేవు, అక్కడ నుంచి కొడుతున్నాయి. 4 కంప్లీటా? నెక్స్ట్ అక్కడికి ఇంకా 12 బాళ్ళకు 13 కొట్టాలా? 12 బాళ్ళకు 13. ఏయ్, నాట్ కౌంట్ బాల్, అది నాట్ కౌంట్ బాల్ ఫ్రెండ్స్. అది నాట్ కౌంట్ బాల్. స్పీడ్ వేసి ఇంటో అది 4 వేనా 5 వేనా నాట్ కౌంట్ బాల్. ఫస్ట్ బాల్ ఇది. సెకండ్ బాల్ డాట్. 4. 1 బౌన్స్ 4 అయితే పోయింది. 48. 4. 52. హాఫ్ సెంచరీ కొట్టిండు చిన్నకనే, అవుట్ కాకుండా. ఇంకా 4 అన్న 6 అని పడుతుంది విన్ను. లాస్ట్ బాల్ ఆఫ్ ద 5th ఓవర్. బోల్డ్. ఇప్పుడు ఇంకొక 4 కొడితే విన్ను, బట్ ఆఫ్ సైడ్ బ్యాటింగ్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. 4 కొడతాడా, ఆల్అౌట్ అవుతాడా? అక్కడ డిస్కస్ చేస్తారు బాగా కన్నయ్యను నరేష్. ఇప్పుడు నరేష్ బౌలింగ్ వేయాలి. లాస్ట్ ఓవర్ 4 runs కొడితే విన్ను. 6 బాళ్లకు 3 పరుగులు కొట్టాలా, అంటే ఒక బౌండరీ కంపల్సరీ వేయాలా. 4. 6 పోయింది. ఆయన అవుతారు ఎడ్జికెళ్ళి పోయింది. ఆపండి నువ్వు ఆపండి. ఒక్కటి సార్ అడగ సేజ్ చెప్పు చూడు, గిట్ల పోయింది. సేజ్ చాపినా కానీ పోదు, ఆపరాదు. ఫ్రెండ్స్, ఫైనల్లీ సిఎస్కే కన్నయ్య మీద ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. సూపర్ బ్యాటింగ్ వేసి హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లేదని ఉంటే మన చిన్న కన్నయ్యకే. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ ఆడడం? మాకు కూడా కొంచెం రొటేషన్ అయితే టకటక ఆడినట్టు అనిపించింది. చూద్దాం మరి నెక్స్ట్ వీడియోలో ఇట్లా ప్లాన్ చేద్దామా, లేకపోతే పాత లెక్క ప్లాన్ చేద్దామా అనేది. లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బై బాయ్.